హాయ్ హలో ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ఆశ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక కొత్త నార్త్ ఇండియన్ డిష్తో మీ ముందుకు వచ్చేసానండి. రోజు వండిన కూరగాయలే వండుకుంటూ ఉంటే బోర్ కొట్టేస్తుందండి. అందుకే కొత్తగా ఈ నార్త్ ఇండియన్ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. గుజరాతీ కడీ. ఫస్ట్ అయితే పెరుగులో శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఈ డిష్ వండటం రాదండి. మా దీదీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఆ దీదీకి నేనంటే చాలా ఎఫెక్షన్ అండి. అందుకే ఏది చేసినా డెఫినెట్గా నాకైతే టేస్ట్ చూపిస్తుంది. మిక్స్ చేసుకున్న కర్డ్ని మీరు ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకోకుండా కర్డ్ అనేది చక్కగా ఫిల్టర్ అవుతుంది. ఇది వండుతుంటే నేను తినగలనా లేదా అనుకున్నానండి. బట్ ఇట్ టేస్టెడ్ వెరీ గుడ్ అండ్ ఐ హ్యావ్ టు అగ్రీ విత్ దట్ బికాస్ చాలా టేస్టీగా చాలా డెలీషియస్గా అనిపించింది. ఒట్టిదే తినేసాను నేనైతే. రోటీలోకి ఇంకా బాగుంటుందండి. ఈ కర్డ్ని ఇప్పుడు వాటర్ యాడ్ చేసి చాలా వరకు డైల్యూట్ చేసామండి. డైల్యూట్ చేసిన దాన్ని కుక్ చేస్తాం కాబట్టి థిక్గా అవుతుంది. ఈ డిష్లో ఓన్లీ దేశీ గీ వాడతారండి. బికాస్ ఆయిల్ వేస్తే దీని టేస్ట్ అంత తెలీదు. సో ఓన్లీ దేశీ గీతో ప్రిపేర్ చేసింది మా దీది. వీడియోలో కొన్నిసార్లు షాడో వచ్చింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండి. పెరుగులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఆ దేశీ గీలో కొంచెం జీరా, కొంచెం బే లీఫ్, కొంచెం హింగ్, కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం లవంగాలు, ఎండుమిర్చి అండ్ కొంచెం అల్లం వేసుకొని మిక్స్ చేసిన కర్డ్ని దీంట్లో కలిపేయటమే. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. అలా మిక్స్ చేస్తూ ఉండటం వల్ల ఎక్కడ ఉండలు అనేవి ఫామ్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మిక్స్ చేసుకుంటూ ఉంటామండి. బికాస్ కర్రీ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి. ఈ గుజరాతీ కర్రీలో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ కూడా వేస్తాము. అప్పుడే గుజరాతీ డిషెస్ అన్నీ చాలా స్వీట్గా ఉంటాయి కదా, అందుకే దీనివల్ల టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. కర్రీ ఇస్ రెడీ. కర్రీతో పాటు సైడ్ డిష్గా మిర్చి కూడా చేసిందండి. దీనికోసం పెద్ద మిర్చీలు తీసుకొని ఇలా స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసి కలోంజీ సీడ్స్, కొంచెం హింగ్, కొంచెం జీరా, కొంచెం స్నాఫ్, కొంచెం ఆవాలు కానీ రై, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్. ఫస్ట్ అయితే ఆయిల్ని హీట్ చేసుకొని జీరా, కలోంజీ సీడ్స్, హింగ్, మిర్చి, స్నాఫ్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండగా అసలు ఎంత మంచి అరోమా వస్తుందోనండి. తర్వాత కొంచెం కారం కూడా వేసి కొంచెం పెరుగు వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ మిర్చి అంతా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న దాన్ని మూత పెట్టి మగ్గించుకొని ఒక 10 minutes తర్వాత దించేసుకోవటమే. అంతే, రెడీ. ఈ దహి మిర్చి అయితే నాకైతే చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. ఇట్ రియల్లీ టేస్టెడ్ యమ్మీ. మీరు డెఫినెట్గా ట్రై చేసి డెఫినెట్గా కమెంట్ చేసేయండి మరి. For more videos, please do subscribe. Bye bye. Take care.